శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో అధిక భాగం గురుడు సుమారుగా 220 రోజులు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం గురుడు మీ జన్మరాశిలోను జూన్ 2వ తారీఖు రాశి మారి 2027 జూన్ 26 దాకా జన్మరాశి 2వ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం. జన్మరాశిలో గురుడు స్థితిరీత్యా యోగించడు. అందులో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చాలా ఎక్కువ కాలం ఉండడం మూలంగా ఇబ్బందుల యొక్క శాతం కొంత ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అలాగే సింహరాశిలో సంచారం ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు 2వ స్థానంలో సంచారం కొంత అనుకూలత. ఇదే సమయంలో మీకు 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నా కానీ రాహుని కూడా కొంత గురుడు కంట్రోల్ చేస్తాడు. అందువల్ల ఈ గురుడు యొక్క ప్రభావం కొంత అనుకూలంగాను కొంత వ్యతిరేకంగాను ఉంటుంది. కేవలం 3 నెలలు అనుకూలంగా, మిగతా అంతా వ్యతిరేకంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు 3 నెలలు మాత్రమే అనుకూలత. మిగతా సంవత్సరం అంతా కూడా ఈ గురుడు సంచారం చేసినంతగాను వ్యతిరేకంగానే ఉంటుంది. మీ జన్మరాశిలో గురుగ్రహం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు అంటే, గోచారంలో గురుడు 2, 5, 7, 9, 11 స్థానాలు మాత్రమే యోగాన్ని ఇస్తాడు. ఈ సంవత్సరం మీకు 2వ స్థానంలో డిసెంబర్ 5 వరకు 2లో కేతువు, 8లో రాహువు అనుకూలం కాదు, 9లో శని అనుకూలం కాదు, జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనుకూలం కాదు. కేవలం 3 నెలలే 2వ స్థానంలో సంచారం అనుకూలం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరం కష్టాలు కొని తెచ్చుకోవద్దు, కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు. గురుడు జన్మరాశిలో ఏ రకమైన ఫలితం ఇస్తాడో చూద్దాం. రాజగోప యశోహాని, రోగస్య విరోధకం, బుద్ధిభ్రంశ, భాగ్యహాని, భయం తను గతే గురవు. సరే, జన్మరాశి గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు భయాలు కలుగుతాయి. ఎందుకు భయం కలుగుతుంది? అనుక్షణం భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు, పై అధికారుల వల్ల భయం, కష్టాలు, చికాకులు ఉంటాయి. దీనివల్ల మన గౌరవం పోతుందేమో అనేటువంటి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే కొంత అనారోగ్యాలు ఉంటాయి, విరోధాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి భయపీడితుడవుతాడో, రోగపీడితుడవుతాడో, మనిషికి కీర్తివర్ధశ భంగం కలుగుతుందో అప్పుడు బుద్ధి పనిచేయదు, బుద్ధి భ్రంశం కలుగుతుంది. అన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని మూలంగా భాగ్యహాని, ఇంకా గౌరవ మర్యాదలు పోతాయి. అందువల్ల ఆచితూచి వ్యవహరించండి, దేనికి తొందరపడకండి. దాదాపుగా ఈ జూన్ 2 నుంచి 2027వ సంవత్సరం జూన్ 26 వరకు గురుడు 389 రోజుల సంచారంలో దాదాపుగా మీకు 9 నెలల కాలం ఇదే వ్యతిరేక ఫలితాలే మీకు ఉంటాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు గురుడు 2వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇది కొంత ఊరటనిస్తుంది మీకు. ఏ రకమైన ఫలితం ఇస్తాడో చూద్దాం. మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ, ధర్మవ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానికే గురువు అంటాడు. మనసు శాంతి కలుగుతుంది, కొంత సహాయం లభిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఇదే సమయంలో మీకు రాహుకేతులు రాశి మారుతారు డిసెంబర్ 5 తర్వాత. ఈ రాహుకేతులు రాశి మారిన తర్వాత కొంత గురుడు జన్మరాశిలోకి వచ్చాక కొంత అనుకూల ఫలితం వస్తుంది మీకు. ఈ 2వ స్థానంలో సంచారం ఉన్నంతకాలం కూడా కొంత మనశ్శాంతి వస్తుంది, ఏదో చేయగలమనే ధైర్యం వస్తుంది. పోయిన కీర్తి ప్రతిష్టలు మళ్ళీ తిరిగి పొందుతారు, సౌభాగ్యం కలుగుతుంది, ధనం ఆగమనం ఉంటుంది. ప్రాపర్టీస్ డిస్పోజ్ చేయడం మూలంగా కొంత డబ్బు పొందే అవకాశము, పిత్రార్జితం పొందే అవకాశం ఉంటుంది, పూర్వీకుల ఆస్తులను వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది, మంచి పనులు చేస్తూ ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, పిల్లలు ఒక ఇల్లు కొనడం కానీ, ఒక వెహికల్ కొనుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ తీర్థయాత్రలు ఇలాంటి వాటి కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు అయినా కానీ కొంత మనశ్శాంతి ఉంటుంది. మనం పోనీ అయిన డబ్బు ఎలాగో అవుతుంది, పోనీ ఈ రకంగా సద్వినియోగం చేసాం, ఒక బంగారం కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, స్థలం కొనుక్కున్నాం, కొంత తృప్తి కలుగుతూ ఉంటుంది. అందువల్ల కొంత వెసులుబాటు ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి నవంబర్ అనుకోండి, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు కూడా కొంత అనుకూల కాలం 84-85 రోజులు ఉంటుంది. మిగతా సంవత్సరం అంతా కూడా గురుడు జన్మరాశి సంచారం, అందులో ఆశ్లేష నక్షత్రం వాళ్ళ మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటు చేస్తున్నామని తెలిసినప్పుడు కూడా ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా చూద్దాం ఏమవుతుందో అని చెప్పాలి, ఇంకా చూసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సంపూర్ణంగా గురుగ్రహాన్ని శాంతి చేయించుకోండి. గురుడు రాశి మారే రోజు గురుగ్రహాన్ని పూజలు చేసుకోండి. మన దేవప్రశ్న కార్యాలయంలో ప్రతి సంవత్సరం ఈ గురువు రాశి మారే రోజుని గురుగ్రహ ఆరాధనలు, దక్షిణామూర్తి ఆరాధనలు జరుగుతాయి. దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు. స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లే లేదా మెసేజ్ చేసినా కానీ వివరాలు చెప్పబడతాయి. మీ అందరికీ దేవగురుడు
సకల శుభాలు ఇవ్వాలి, కష్టాలు తొలగాలని కోరుకుంటూ శుభం భూయాత్.